హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రని తెలుసుకొని జ్యోత్స్న చెంప పగలగొట్టి దీపకి క్షమాపణ చెప్పించిన సుమిత్ర నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తీక్ ఇద్దరు కూడా ఉదయం లేచి శివనారాయణ ఇంటికైతే మామూలుగా పనికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇక ఇంట్లో ఎవ్వరు కూడా కనిపించకపోయేసరికి ఏంటి దీప, ఇంట్లో ఎవరు కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక పారిజాతం అయితే వస్తూ ఉంటుంది. ఏంటి పారు, ఇంట్లో వాళ్ళందరినీ ఎక్కడికి పంపించావు, ఎవరు కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే నాకేం తెలుసురా, నేను కూడా ఇప్పుడే బయటికి వస్తున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో శివనారాయణ కూడా వస్తాడు. పారిజాతం, ఏంటి ఇంకా దశరథ సుమిత్ర ఇద్దరు నిద్ర లేవలేదా, ఇంతసేపైనా ఎప్పుడూ కూడా నిద్ర లేవకుండా ఉండరే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దీప అయితే నన్ను వెళ్ళి చూసి రమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది దీప. ఏమీ అవసరం లేదు పారిజాతం, నువ్వు వెళ్ళు అని అడుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక సుమిత్ర అలాగే దశరథ బయట నుంచి అయితే వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళిద్దరూ బయట నుంచి రావడం చూసి అంటూ ఉంటుంది, అదిగోండి బయట నుంచి వస్తున్నారు, ఉదయమే వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివనారాయణ ఉదయమే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఇద్దరు అని అడుగుతూ ఉంటే, గుడికి వెళ్ళొస్తున్నాం మావయ్య గారు, నిన్న జ్యోత్స్న పుట్టినరోజు వెళ్దామని అనుకున్నాము కానీ కుదరలేదు, అందుకని ఈరోజు వెళ్ళొస్తున్నాము అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే దీప మంచి కాఫీ తీసుకురమ్మా అని అంటాడు. దశరథ అయితే సరేనండి తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది దీప. తర్వాత ఇక ఇదేంటి జ్యోత్స్న ఇంకా నిద్ర లేచుండదు, రాత్రి పుట్టినరోజు పార్టీ ఇచ్చి ఫ్రెండ్స్కి పీకల్లో దాకా తాగేసి నిద్ర లేవకుండా పడుకొని ఉంటుంది అని అంటూ పారిజాతం అయితే జ్యోత్స్న బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. అలా జ్యోత్స్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న ఇంకా నిద్ర లేవకుండా ముసుగుతన్ని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, ఒసే జ్యోత్స్న పైకి లేగవ్వే అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రాని, ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావేంటి అని అంటూ ఉంటే, పొద్దున్నే ఏంటి, టైం చూసావా 9 వస్తుంది, ఇప్పటి వరకు నువ్వు పడుకున్నావంటే రాత్రి పార్టీలో పీకల్లో తాగావని నాకు అర్థం అని అంటూ ఉంటుంది పారిజాతం. మరి తెలుసు కదా, ఇంకెందుకు నిద్ర లేపుతున్నావు, అసలే నాకు చాలా చిరాగ్గా ఉంది, బాగా హెడ్ఏక్గా ఉంది, నువ్వు నన్ను వదిలి నువ్వు పక్కకి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే జ్యోత్స్న, ఈ విషయం మీ తాతకి కానీ మీ మమ్మీకి కానీ మీ డాడీకి తెలిసిందంటే నిన్ను చూసి వాళ్ళు మామూలుగా తిట్టరు, ముందు నిద్ర లేవే అని అంటూ ఉంటే ఇంతలో ఇక శివనారాయణ జ్యోత్స్న అని గట్టిగా పిలుస్తాడు. దాంతో ఇక జ్యోత్స్న ఒక్కసారి వస్తున్నాను తాత అని అంటూ వెంటనే నిద్ర లేచేస్తుంది. మీ తాత నోరు వినపడితే గాని నువ్వు నిద్ర లేవని నాకు తెలిసే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఏంటి తాత, ఏంటి పిలిచావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివనారాయణ, ఏంటి ఇప్పుడు దాకా ఎందుకు నిద్ర లేవలేదో, హెల్త్ బాగాలేదా అని అడుగుతూ ఉంటే, పబ్బులో రాత్రంతా డ్యాన్స్ చేసి పీకల్లో దాకా తాగి ఒళ్ళు మైమర్చి నిద్రపోతే హెల్త్ బాగోలేదా అంటావేంటి తాత అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అదేం లేదు తాత, రాత్రి కొంచెం లేట్ అయ్యింది, అందుకని నిద్ర లేవలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇక నువ్వు ఇలా పార్టీలకి వెళ్ళి చీకటి పడే వరకు ఉంటే బాగోదమ్మా, మళ్ళీ గౌతమ్కి తెలిసిందంటే మీరు ఇలానే పెంచేది మీ ఆడపిల్లల్ని అని అంటూ మమ్మల్ని అంటాడు. కాబట్టి ఈరోజు నుంచి ఫ్రెండ్స్తో పార్టీలకి వెళ్ళడం నువ్వు మానేసేయాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, అసలు వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారని వాడు చెప్పేది నేను వింటానికి అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పావు తాత, రేపటి రోజున ఒకవేళ పెళ్ళయ్యాక కూడా గౌతమ్కి ఇష్టం లేకుండా ఇలా పార్టీలకి వెళ్తే తర్వాత మొగుడు పెళ్ళం మధ్య చాలా గొడవలైపోతాయి, అందరూ కూడా శివనారాయణ గారి పెంపకం ఇదేనా అని మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇంకా
బావా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వు చెప్తే నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. ఆ మాత్రం తెలియని దాన్నని అస్సలు కూడా అనుకోవద్దు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే నీకు తెలుసు చిన్న మరదలా, కానీ తెలీదేమో అని చెప్తున్నాను అని అంటూ ఉంటే ఏంటన్నావు అని అనంగాల్ని, లేదు ఓనర్ గారు, మీకెందుకు తెలియకుండా ఉంటుంది, మీరు దేశముద్రులు కదా అని అంటున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తరువాత ఇక దీప కాఫీ కలుపుతూ ఉంటుంది దశరథకి, సుమిత్రకి. అప్పుడే ఇక కార్తీక్ అయితే బయటికి వెళ్తాడు. అలాగే శివన్నారాయణ కూడా తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. పారిజాతం తన గదిలోకి వెళ్తుంది. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే వంటగదిలోకి వస్తుంది. అలా వంటగదిలోకి వచ్చిన జ్యోత్స్న దీపని అంటూ ఉంటుంది. దీప అని పిలుస్తుంది. ఏం కావాలి జ్యోత్స్న అని అనంగాల్ని, నాకు స్ట్రాంగ్గా ఒక టీ పెట్టివ్వు, తల బద్దలసిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక ఆ మాట విని దీప అయితే సరే ఇప్పుడే పెట్టిస్తాను అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక స్టవ్ మీద టీ అయితే పెడుతుంది దీప. పెట్టిన తర్వాత ఈ కాఫీ ఎవరికి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దీప సుమిత్ర అమ్మగారికి, దశరథ్ గారికి కాఫీ తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది దీప. అయితే సరే, అంతలోకి ఆ టీ మరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు వెళ్ళి మా మమ్మీకి డాడీకి ఆ కాఫీ ఇచ్చేసిరా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. పర్వాలేదు, నీకు టీ ఇచ్చిన తర్వాతే వెళ్తాను అని అంటూ ఉంటుంది దీప. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళొచ్చినట్టున్నారు. కాఫీ తాగితే కానీ వాళ్ళకి కూడా ఉల్లాసం రాదు, తీసుకువెళ్ళివ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అలా చెప్పంగానే దీప కాఫీ తీసుకొని దశరథ, సుమిత్రుల వాళ్ళకైతే ఇస్తుంది. ఇంతలో జ్యోత్స్న అయితే దాంట్లో మొత్తుగా పడిపోయే ముందైతే ఒక లిక్విడ్ని కలుపుతుంది. అలా లిక్విడ్ని కలిపేసి ఏమీ తెలియనట్టు వచ్చి సోఫాలో కూర్చుంటుంది. అలా సోఫాలో కూర్చున్న జ్యోత్స్న ఇప్పుడు ఈ దీప బయటికి గెంటే పడుతుంది. ఇక ఈ దీప చచ్చినట్టు బయటే ఉండాలి తప్ప లోపలికి అడుగు కూడా పెట్టదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే కాఫీ ఇచ్చేసి జ్యోత్స్న టీ అడిగిందని చెప్పి ఇక టీ అయితే పెడుతుంది దీప. అయితే ఆ టీ మరుగుతుంది. టీ మరిగిన తర్వాత అప్పుడే టీ తీసుకొని బయటికి అయితే వస్తూ ఉంటుంది దీప. ఇంతలో ఇక సుమిత్ర, దశరథ అలాగే పారిజాతం కూడా వస్తూ ఉంటారు. ఈ టీ ఎవరికి, నాకేనా అని అడుగుతూ ఉంటే, మీకు కాదు జ్యోత్స్నకి అని పారిజాతంతో అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక సరే నేనే తాగుతానులే, తర్వాత పెట్టివు దానికి అని టీ తీసుకోబోతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నాకు అసలే తల బద్దలాసిపోతుంది, నేనే స్ట్రాంగ్గా టీ పెట్టమని అంటే నువ్వేంటి గ్రాని అది తాగుతానంటున్నావు, ఇటివ్వు దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక టీ అయితే చూస్తుంది జ్యోత్స్న. అయితే ఆ టీ చూడంగానే అప్పుడు ఇక జ్యోత్స్న, ఏంటి దీప టీలో ఏం కలిపావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది దీపని. జ్యోత్స్న అయితే నేనేం కలిపాను, నేనేం కలపలేదు అని అంటూ ఉంటే, చూడు మమ్మీ, టీ ఎలా రంగు మారుతుందో, దీంట్లో దీప ఏదో కలిపింది, ఏదో చెయ్యాలనుకుంటుంది నన్ను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనేం కలపలేదు జ్యోత్స్న, వాళ్ళకి కాఫీ ఇచ్చొచ్చి నీకు టీ కలిపి ఇచ్చేశాను అంతే అని అంటూ ఉంటుంది దీప. అయితే మనుషుల్ని చంపాలనుకునే వాళ్ళకి ఇలాంటి విద్యలు బాగా తెలుసుంటేలే జ్యోత్స్న అని పారిజాతం అంటూ ఉంటే, పారిజాతం గారు అని అంటూ గట్టిగా అరుస్తుంది దీప. గట్టిగా అరిచినంత మాత్రాన ఇప్పుడు ఆవిడ అన్నది అబద్ధం అయిపోద్దు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. చెప్పు, నా కూతుర్ని ఏం చేద్దామనుకున్నావో, నా కూతుర్ని చంపేయాలని చూసావా అని అడుగుతూ ఉంటే, అమ్మా ఏం మాట్లాడుతున్నారమ్మా, నేనెందుకు అలా చేస్తాను అని అంటూ ఉంటుంది బాధపడుతూ దీప. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇంతలో ఇక ఆ కాఫీ తీసుకువెళ్ళి బయట వంపేస్తుంది. నువ్వు టీలో ఏదో కలిపావు, అందుకని అది రంగు మారిపోయింది,
నన్ను చంపడానికి నువ్వు పెద్ద స్కెచ్చే వేసావేమో, లేకపోతే శాశ్వతంగా పిచ్చిదాన్ని చెయ్యాలనుకున్నావా అని జ్యోత్స్న అయితే తిడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే వస్తాడు. వచ్చావా బావా, నీ భార్య చేసిన నిర్వాకం చూడు. టీలో ఏదో కలిపింది, ఆ టీలో ఏదో కలిపి నన్ను చంపాలని చూసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు కార్తీక్ బాబు, నేను మామూలుగానే టీ పొడి వేసే టీ పెట్టాను, కానీ జ్యోత్స్ననే ఏదో కలిపానని అంటుంది. సరే, ఆ టీ నేను తాగుతాను అని కూడా అన్నాను, కానీ ఆ టీ నాకు కూడా ఇవ్వకుండా తను టీ వంపేసింది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఒక కుక్క వచ్చి ఆ టీని మొత్తం కూడా తను తాగేస్తుంది. అప్పుడే ఇక కుక్క అనుకోకుండా అలా కూర్చుండిపోయి కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. అది చూసి ఒక్కసారే జ్యోత్స్న అయితే ఇది కథ కావాలి, సరైన సమయానికి వచ్చావే కుక్క అని అనుకుంటూ, అప్పుడే చూడు మమ్మీ, నేను చెప్పింది అబద్ధం అంటుంది కదా ఈ దీప, నేను చెప్పింది నిజం, తను నన్ను చంపడానికి ఆ టీలో ఏదో కలిపేసింది మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అది చూసి ఇదే ఏదో నాటకం ఆడుతుంది, దీప ఏమీ కలపదు, కానీ ఇదే మొత్తానికి దీపని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడానికి, దీపని సుమిత్ర చంప పగలగొట్టడానికి ఏదో చేసింది. అందుకనే ఏదో చేసి ఇప్పుడు ఇలా నాటకం ఆడుతుందని పారిజాతానికైతే అర్థమైపోతుంది. అప్పుడే ఇక ఏంటండి ఇదంతా, అసలు నా కూతుర్నే చంపాలని చూస్తుంటే ఇలాంటి క్రిమినల్స్ని మనం ఇంట్లో పెట్టుకోవడం ఏంటండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆగత్తా, ఆవేశపడుకో, నీ కూతురేదో చెప్పిందని నువ్వు కూడా నమ్మేస్తే ఎలాగత్తా, చూడు ఆ డాగ్ ఎలా కదులుతుందో, తను మామూలుగానే పరిగెత్తుకుంటూ బయటికి పోతుంది చూడు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నిజంగానే ఇక ఆ డాగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి జ్యోత్స్న ఒక్కసారే షాక్ అయిపోతూ, ఇదేంటి కుక్క సడన్గా లేచి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న జ్యోత్స్న అప్పుడే ఇంకా వెంటనే షాక్ అయిపోతుండడం చూసి, ఇప్పటి వరకు మా ఆవిడ్ని నోటికొచ్చినట్లు మాట్లాడే ఒక జ్యోత్స్న, చూడు ఏం జరిగిందో, మనిషిని నిందించే ముందు వెనక ఆలోచించుకోండి. నువ్వు ఏదో ఒకటి అంటాం, అత్త దాని వెనకాల నా భార్యని అవమానించడం బాగా అలవాటైపోయింది మీ ఇద్దరికి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే దీప, ఇవి తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు అని చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది కరెక్టేరా, జ్యోత్స్న ఏదోటి అనడం, తర్వాత మీ అత్త అనడం బాగా అలవాటైపోయింది అని దశరథ్ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న కూడా కోపంగా లోపలికైతే వెళ్తుంది. జ్యోత్స్న లోపలికి వెళ్ళడం, అప్పుడే పారిజాతం జ్యోత్స్న వెనకాలే వెళ్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది పారిజాతం. అయితే జ్యోత్స్నతో పారిజాతం ఇలా చెప్తూ ఉంటుంది, ఏంటి గ్రాని, ఆ దీపని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంటే నాకు అసలు కుదరడమే లేదో, ఏ ప్లాన్ చేసినా చెడిపోతుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే దీప అయితే అక్కడికి వస్తుంది. ఏంటి జ్యోత్స్న, నువ్వే కాఫీ టీలో ఏదో కలిపి నన్ను బయటికి గెంటేయాలని భలే ప్లాన్ చేశావో, నువ్వు అనుకోకుండా వంటగదిలోకి వచ్చి నన్ను టీ పెట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాళ్ళకి కాఫీ తీసుకువెళ్ళాడని బయటికి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి లోపలికి తొంగి చూశాను. అప్పుడు నువ్వు టీలో ఏదో కలపడం చూసి అప్పుడే నేను అనుకున్నాను నువ్వేదో ప్లాన్ చేశావని. అందుకనే వచ్చిన వెంటనే దానిని సింక్లో పోసేసి మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టి నీకు తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది దీప. అయితే ఇలాంటివి నువ్వు ఎన్ని చేసినా సరే నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను అని దీప అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది జ్యోత్స్నకి. అలా షాక్ ఇచ్చి బయటికి దీప అయితే జ్యోత్స్న గదిలో నుంచి వస్తూ ఉండగా అప్పుడే ఇక సుమిత్ర అయితే దీపని చూస్తుంది. ఇది జ్యోత్స్న గదిలో నుంచి వస్తుందేంటి, మళ్ళీ జ్యోత్స్నతో ఏదైనా గొడవ పడిందా, జ్యోత్స్నని అడుగుతాను, ఏదైనా గొడవ పడితే ఇప్పుడు అస్సలు కూడా ఊరుకోను అని సుమిత్ర అయితే గుమ్మం దాకా వెళ్తుంది. ఏంటే అసలు ఏమనుకుంటుంది దీప, నీతోనే ఛాలెంజ్ చేసి వెళ్తుంది అని అంటూ ఉంటే, అవును గిరాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిన్నటికి నిన్న అంతే, దీనిని అవమానించి మీ మమ్మీ చేత చంపదెబ్బ కొట్టించి అవమానించి బయటికి గెంటేయాలని మనం ప్లాన్ చేసుకొని వచ్చాము. కానీ నువ్వు ఆ కార్తీక్ గాడు పిలవంగానే
వెనకాలే హచ్చుకుక్క వచ్చినట్టు వచ్చేసావు. వాడు ఎలా చెప్తే అలా ఆడావో నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. మరి ఎందుకే వాడు ఎందుకు నిన్ను అలా బెదిరించాడు? అగ్రిమెంట్ని వంక పెట్టుకొని నువ్వు వాడిని బెదిరిస్తూ ఉంటే వాడు నిన్నే బెదిరించాడంటే వాడి దగ్గర ఏదో బలమైన సాక్ష్యం ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఏం సాక్ష్యమా? అది వింటే నువ్వు కూడా అలాగే చేస్తావు. అదేంటో కాదో దీపని నేను కేక్ కట్ చేద్దామని చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి కేకు మీద పడేయడం, ఆ తర్వాత క్లాత్ పట్టుకొని నువ్వు కేకు కిందకి లాగేయడం అంతా కూడా ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోని జూమ్ చేసి మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తాతకి చూపిస్తానని నన్ను బెదిరించాడు బావా. చేసేదేమీ లేక నేను చేసిన పనికి అందరూ చీ అంటారని నేనే బావ మాట విని ఇక దీప పుట్టినరోజు నా పుట్టినరోజుతో సమానంగా చేయాలని నేను అనుకున్నాను, చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అది విని ఓహో అదే అసలైన కారణం. మరి ఇప్పుడేంటే ఆ కుక్క స్పృహ కోల్పోయిందని, దీప నిన్ను చంపాలని చూసిందని ఏదేదో చేశావు, ఇంకా నువ్వేదైనా చేసావేమో అనుకున్నాను అని అంటూ ఉంటే లేదు గ్రాని నేనేమీ చెయ్యలేదు. అసలు ఏం జరిగిందంటే మమ్మీకి డాడీకి అది కాఫీ తీసుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత టీ పెట్టమని ఆ టీ మరిగేటప్పుడు దాంట్లో నేను కొన్ని ట్యాబ్లెట్స్ వేశాను. ఆ ట్యాబ్లెట్స్కి ఆ టీ అనేది రంగు మారింది. ఒకవేళ కుక్కకి ఆ ట్యాబ్లెట్స్ పడక స్పృహ కోల్పోయిందేమో, మనకి మంచి ఛాన్స్ వచ్చింది అని అనుకున్నాను. కానీ వెంటనే ఆ దీపని మమ్మీ చేత తిట్టించి బయటికి గెంటిచ్చేయాలని ప్లాన్ చేశాను. అది కూడా ఫెయిల్ అయ్యింది. అది కూడా చూసిన దీప ఆ టీని వంపేసి ఆ తర్వాత ఫ్రెష్గా పెట్టానని నీ ముందే చెప్పింది కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అంటే నిన్న జరిగిన దానికి ఇవాళ జరిగిన దానికి జ్యోత్స్నానే కారణం అన్నమాట. దీప ఏ తప్పు చెయ్యలేదు, కానీ దీపని నేనే అనవసరంగా ఈ 2 విషయాల్లో అపార్థం చేసుకొని జ్యోత్స్న మాట విని తనని నోటికొచ్చినట్లు మాట్లాడానన్నమాట అని అనుకుంటూ ఉంటుంది దీప. సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర హాల్లోకి వెళ్ళి కార్తిక్ని ఫోన్ అడుగుతుంది. నిన్నటి వీడియో నాకు చూపించు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అది అత్త అని అనగానే వీడియో చూపించరా ముందు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే వీడియోని చూపిస్తాడు. ఇక ఆ కేకు లాగడం పారిజాతం అంతా చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇంతలో శివనారాయణ ఇంటికి వస్తాడు. ఏంటమ్మా ఏముంది ఆ ఫోన్లో అని ఆ ఫోన్ తీసుకొని తను కూడా వీడియో చూస్తాడు. అప్పుడే అది చూసి అంటే నిన్న జరిగిన దానికి కారణం వీళ్ళిద్దరు అన్నమాట. అనవసరంగా దీపని మనం తిట్టాం కదా సుమిత్ర అని అంటూ ఉంటాడు శివనారాయణ. జ్యోత్స్న పారిజాతం అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక కిందకైతే ఇద్దరు కూడా వస్తారు. ఇక జ్యోత్స్నాని చూసి సుమిత్ర కోపంతో రగిలిపోతూ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారే పారిజాతం సుమిత్ర ఎందుకు నువ్వు జ్యోత్స్నాని కొట్టావు అని అడుగుతూ ఉంటే పక్కనే ఉన్న పారిజాతాన్ని శివనారాయణ చెంప పగలగొడతాడు. ఇప్పుడు నేను చెప్తానే ఎందుకు కొట్టిందో. ఈ వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటే అంటే నిన్న కావాలని ఈ పుట్టినరోజుని చెడగొట్టి దీపని అవమానించాలని మీ ఇద్దరు ఇంతకి దిగజారిపోయారా? అసలు ఇంత కకృతి పనులు ఎలా చేయాలనుకుంటున్నారో? ఇవాటికి కూడా జ్యోత్స్న అలాంటి పనే చేసిందట అని అంటూ ఉంటున్నాడు శివనారాయణ. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒకవేళ వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం లేకపోతే ఆ అగ్రిమెంట్ని చింపేసి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పు. అంతే తప్ప ఇలాంటి చిల్లర పనులు దిగజారిపోయి ఇలాంటి చెడ్డ పనులు మాత్రం చెయ్యొద్దు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అప్పుడే ఇక అది కాదు మమ్మీ అని అనగానే నోరు ముయ్యి, నువ్వు ఇలాగా చీప్ పనులు చేస్తావని అనుకోలేదు. దీపని నిజంగానే మంచితనంతో కేక్ కట్ చేయడానికి రమ్మన్నావేమో అని అనుకున్నాను, కానీ నువ్వు ఇలాగ రమ్మన్నావని స్వార్థంతో ఆలోచించావని ఊహించలేకపోయాను. ఒకవేళ నీకు దీప ఇంటికి రావడం ఇష్టం లేకపోతే కార్తిక్ నువ్వు రాసిన అగ్రిమెంట్ని తీసుకురమ్మని దాన్ని చింపేసి నీ భార్యని తీసుకువెళ్ళిపో.
ఆ అగ్రిమెంట్తో వంక పెట్టుకునే కదా మీరిద్దరు ఇక్కడికి వస్తున్నారు. ఆ అగ్రిమెంటే చింపేస్తే మీ ఇద్దరు కూడా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని సుమిత్ర అయితే జోష్నాకి షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.